గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అయ్యే కారణాలు మనం ముందు చెప్పుకునే ముందు కొద్దిగా అంటే గాల్ బ్లాడర్ గురించి తెలుసుకుంటే బెటర్ అండి. అంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఎలా ఫార్మ్ అవుతాయి అనే కారణాలు తెలుసుకునే ముందు మనకి గాల్ బ్లాడర్ అంటే ఏంటి? దాని బాడీలో దాని ఉపయోగాలేంటి? మనం కొద్దిగా తెలుసుకుంటే బెటర్ అండి. సో, గాల్ బ్లాడర్ అనే ఒక చిన్న సంచిలాగా ఉంటుంది. అది లివర్ కింద భాగంలో అటాచ్ అయ్యి ఉంటుంది. దానికి ఒక చిన్న పైప్ ద్వారా అది పిత్తనాళంకి అటాచ్ అయ్యి ఉంటుంది. అది పిత్తనాళం అనేది పైన లివర్ టు మన చిన్న పేగుకి కనెక్షన్ ఉంటుందండి. సో, ఈ పిత్తనాళం కూడా కింద భాగంలో మన ప్యాంక్రియాటిక్ డక్ట్ అని దాన్ని కామన్‌గా కలిసి కామన్ ఛానల్ ద్వారా చిన్న పేగులో కలుస్తుంది. సో, లివర్ అంటే బైల్ జ్యూస్ అని పిత్తరసం అని అంటాం మనము. ఇది లివర్‌లో మనకి బైల్ జ్యూస్ అని పిత్తరసం అంటారండి. బైల్ జ్యూస్ అనేది మన లివర్‌లో తయారవుతుంది. లివర్‌లో తయారయ్యి అది ఒక పిత్తనాళం ద్వారా గాల్ బ్లాడర్‌లో స్టోర్ అవుతుందనమాట. మనం ఆహారం తీసుకున్న తర్వాత ఈ గాల్ బ్లాడర్‌లో స్టోర్ అయిన పిత్తరసము మనకి ఆహారం తీసుకున్న వెంటనే ఎంజైమ్స్ ద్వారా ఈ గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అయ్యి ఈ పిత్తరసము పేగులోకి ఎంటర్ అవుతుంది. పిత్తనాళం ద్వారానే పేగులోకి ఎంటర్ అయ్యి ఫ్యాట్ డైజెషన్‌కి దోహదపడుతుంది. సో, ఈ పిత్తరసం అనేది మనకి కొలెస్ట్రాల్, బైల్ యాసిడ్స్, బైల్ పిగ్మెంట్స్, కాల్షియం సాల్ట్స్, ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ఆల్సో వాటర్ కంటెంట్ ఇవన్నీ ఒక రేషియోలో ఉంటాయి. ప్రాపర్ రేషియోలో ఉంటేనే అది ఒక సొల్యూషన్ లాగా ఉంటుంది. సో, వీటిల్లో ఏది ఎక్కువైనా గానీ అంటే గాల్ బ్లాడర్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫార్మ్ అయితాయి. బైల్ పిగ్మెంట్స్ ఎక్కువైతే పిగ్మెంట్ స్టోన్స్ ఫార్మ్ అయితాయి. సో, ఈ మోతాదు అంటే ఏదైనా ఎక్కువ తక్కువ అయినా గానీ స్టోన్స్ ఫార్మ్ అయితుంటాయి అన్నమాట అంటే.